హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈరోజు మనతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గారు ఉన్నారు. సో తనతో మాట్లాడి ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? తిమ్మరసు అండ్ ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. ఐ ఫీల్ నైస్ అండి, బాగా అనిపిస్తుంది. లాక్డౌన్ తర్వాత 2 కంటిన్యూస్ మూవీస్ మీయే వచ్చినాయి కదా. అది నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఉండే. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ వస్తుందని, బట్ యా. రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్ దగ్గర నుంచి? ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ కానీ యూట్యూబ్ కమెంట్స్? చాలా క్రేజీ ఉంది అసలు. ఎస్ఆర్కి అయితే లైక్ చాలా మంది వెళ్తున్నారు. ది సో మచ్ నా ఇంట్రడక్షన్ కలుస్తున్నారు. ది సో మచ్ ఆఫ్ హైప్ అండ్ ఎస్పెషలీ సాంగ్స్కి కూడా దిస్ మంచి బజ్. ఐ మీన్ లైక్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఆ మూవీలో సాంగ్స్ వస్తున్నప్పుడు కూడా ది సో మచ్ ఆఫ్ క్రేజ్. ఐ ఫీల్ నైస్. ఎలా అనిపించింది అంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనుకున్నారా స్టార్టింగే మీరు చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని? సక్సెస్ అవుతుంది అనుకున్నామండి డెఫినెట్గా. దట్ ఈస్ ద రీజన్ చేయడానికి కూడా. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత హిట్ అవుతుంది అనుకోలేదు. ఐ మీన్ కలెక్షన్స్ వైజ్ కానీ, ఆడియన్స్ నచ్చుతున్న విధానం కానీ. డిడ్ యూ వాచ్ ఇట్? చూసా. యూ లైక్ ఇట్? ఎస్. ఓకే. నేను థియేటర్కి వెళ్ళిన రోజు అయితే ఆడియన్స్ అందరూ కరెక్ట్గా చుక్కలు చున్ని సాంగ్ ముందు థియేటర్ ఆగిపోయింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. మొత్తం అందరూ థియేటర్ని పగలగొట్టేశారు. ఎక్స్పెక్ట్ చేశారా అంత వైరల్ అవుతుంది అంటే? నేను చూసిన చుక్కలు చున్ని అనే సాంగ్ బాగా వైరల్ అయింది. అందరు రీల్స్ చేశారు, మీరెందుకు చేయలేదు? ఏంటి రీల్స్? సాంగ్కి రీల్స్ అసలు నా డాన్స్ చూస్తే మీరు యూ విల్ బికమ్ ఫ్లాట్. అంత ఐ నీడ్ టు లెర్న్ డాన్స్. సినిమాలో దిస్ నో డాన్స్ రాలేదు మీకు? సో డాన్స్ చేసే స్కోప్ కాదు, రాదు, నన్ను మేనేజ్ చేసి. నౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ లైక్ స్టార్టింగ్ ద క్లాసెస్. అంటే ఒక 2 years గ్యాప్ తీసుకున్నారు కదా. 2 years ఏం చేశారు? స్క్రిప్ట్స్ విన్నాను, షూటింగ్ చేశాను. ఈ 3 films షూటింగ్ చేస్తున్నాను. సో యా, వాస్ డూయింగ్ దట్. అంటే నేను విన్నది చాలా సినిమాలు క్యాన్సిల్ అయినాయి అని చెప్పి విన్నాను. అందులో ఒకటి వకీల్ సాబ్ సినిమా కూడా మీ దాకా వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పి విన్నాను. నిజమే? వకీల్ సాబ్ అంజలి గారి క్యారెక్టర్లో మిమ్మల్ని ఫస్ట్ అడిగినట్టు. ఓకే. యా, నిజమే కదా. అంటే ఏం జరిగింది? ఏం లేదు. దే థాట్ దే కాల్ మీ ఫర్ మీటింగ్స్ అండ్ ఇట్స్ ఓకే. అంటే అంజలి గారు చేసినంత బాగా షీస్ లైక్ టాలెంటెడ్, వెరీ ఎక్స్పీరియన్స్, షీస్ తెలుగు స్పీకింగ్. ఇంకా అంతకంటే వాట్ డూ వీ నీడ్? ఓకే. ఈ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మూవీకి వచ్చేసి బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎవరి సైడ్ నుంచి వచ్చింది? ఐ థింక్ అందరూ అండి. ఎవ్రీవన్ సెడ్ ద క్యారెక్టర్ చాలా బాగుంది. మీరు లేని స్పేస్లో కూడా మీ క్యారెక్టర్ గురించి డిస్కషన్ రావడం ఇస్ రేర్. అది బాగా వచ్చింది అని చెప్పారు. అలాగే కిరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే సాయి కుమార్ గారు ఉన్నారు, వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్ఫార్చునేట్లీ సాయి కుమార్ గారికి నాకు ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ షాట్. ఒక్క షాట్లో ఉంది కానీ అది చీట్ చేసాం. బికాజ్ ఆయన డేట్స్ ఒక ఇదిలో చేశారు, నాది సపరేట్గా చేశారు. సో బాగుంది. విత్ కిరణ్ ఇస్ ఆల్సో ఇట్స్ నైస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఎలా స్టార్ట్ అయిందంటే ఎలా ఎంటర్ అయ్యారు ఈ మూవీలోకి? ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నరేషన్ అండి, కిరణ్ నరేషన్ ఇచ్చాడు. సో ఐ లైక్ ద స్టోరీ అండ్ దట్స్ హౌ. చెప్పారా స్టార్టింగ్ ఇట్లా? అంటే మేము ఒకప్పుడు ఖుషీ టైంలో నడుము వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళం. అంటే సింధు క్యారెక్టరైజేషన్ అంటే చాలా హైప్డ్ ఇలానే చెప్పాడు. లైక్ ఎవ్రీ వన్ విల్ బి డిస్కసింగ్, అందరికీ ఆ అమ్మాయి అంటే చాలా ఇట్స్ లైక్ బిగ్ థింగ్ అది ఇది అని. అందుకనే మేము క్యారెక్టర్ మీద కూడా, లుక్ మీద కూడా చాలా వర్క్ చేసాం. యా. అండ్ లుక్ వైజ్గా వర్క్ అంటే ఎట్లా? కాస్ట్యూమ్స్ నేను తిరగడం, చూడడం, కాంబినేషన్స్, డై చేపించడం, దుపట్టాస్, ఎవ్రీథింగ్ మొత్తం కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అవి. అంటే రెడీమేడ్గా తీసుకొని వచ్చినవి కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ డైడ్, స్టిచ్డ్ అండ్ మొత్తం అలా అథెంటిక్గా కనిపించడానికి చేసింది. ఓకే. ఈ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఐ థింక్ ఐ లైక్ ఆల్ 3. చుక్కలు చున్ని? లేదు, చూసాలే కలరా నచ్చుతుంది నాకు ఫస్ట్, తర్వాత చుక్కలు చున్ని. ఐ ఆల్సో లిజన్ టు సిగ్గెందుకురా మామ. మొత్తం ఉన్న సాంగ్స్ అన్ని మీ ఫేవరెట్స్? ఆ 3 నాకు బాగా. ఇంకా మూవీలో ఉన్నాయి కదా ఇంకో 2, ఐ హ్యావ్ టు లిజన్ లైక్ ప్రాపర్లీ. అలాగే తిమ్మరసులో కూడా మంచి రోల్ పడింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి? బాగుందండి. ఇట్స్ నైస్. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ కాబట్టి యాజ్ అ లాయర్ ఒక కొత్తగా అనిపించింది. ఐ ఆల్సో లైక్డ్ వర్కింగ్ ఫర్ తిమ్మరసు అ లాట్. ఇదేమన్నా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? లైక్ 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ అంటే మళ్ళీ రీస్టార్టింగ్ యువర్ జర్నీ. ఐ డెంట్ నో ఐ వాస్ అంటే నా జర్నీ అయిపోయిందని నాకు తెలియదు రీస్టార్ట్ చేయడానికి. ఐ థాట్ ఐమ్ స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్.
సో మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఎండ్ అయిపోయి మరి 2 స్టార్ట్ ఇయర్స్ మరి మీరు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు, 1 ఇయర్ కోవిడ్. సో టెక్నికలీ 2019లో షూట్ చేశాను గమనం. 2019 ఎండ్ 2020 జాన్ ఫెబ్ అనుకున్నారు, బట్ లాక్డౌన్ వచ్చింది. దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నో, వాట్ డూ ఐ డూ? 2 years గ్యాప్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. దే వర్ పాండమిక్ ఆల్సో, కోవిడ్ కూడా ఉన్నింది కదా. యా, సో 2019 వుడ్ బి మై ఐడియల్ గ్యాప్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ అయితే? నెక్స్ట్ గమనం రిలీజ్కి ఉందండి, దాని తర్వాత ఐఎమ్ లిస్నింగ్ టు ఫ్యూ స్క్రిప్ట్స్. యా. ఓకే, అసలు మాకు ప్రియాంక జవాల్కర్ గారు షార్ట్ ఫిలిమ్స్ ఇందాక చెప్పినట్లుగా నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా చూస్తున్నాను. కాబట్టి యా. చూస్తున్నా కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది. సినిమాలు అంటే షార్ట్ ఫిలిమ్స్కి స్టార్ట్ చేసినప్పటికీ సినిమాలకి ఎన్ని ఇయర్స్ మీరు స్ట్రగుల్ చేసిన పీరియడ్? స్ట్రగ్లింగ్ పీరియడ్ అంటే ఐ థింక్ నాకు ట్యాక్సీ వల్ల ఈజీగానే వచ్చిందండి. ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ అ స్ట్రగుల్. సో ఆఫ్టర్ దాట్ మంచి స్టోరీస్ చేయడానికి టుక్, మీరు అన్నట్టుగా నేను సినిమా సెండ్ చేసి 2 years గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ చేయడానికి టుక్ మీ 2 years ఆఫ్ స్ట్రగుల్. ఎన్ని ఇయర్స్ అది? 2 years. 2 years షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా 2 years. షార్ట్ ఫిలిం 2013లో వచ్చింది. యా. 2013 నుంచి ఈ మూవీ 7 years. నేను ట్రై చేయలేదండి అప్పుడు. ఐ ట్రైడ్ ఇన్ 2016. 2016లో ఐ గాట్ టాక్సీ వాలా. ఫస్ట్ నుంచి అనుకున్నారు మీరు హీరోయిన్ అవ్వాలని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందా? బిఫోర్ ఏమన్నా వేరే ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందా? అనుకున్నాను. యా, మధ్యలో కొంచెం డిఫరెంట్ ట్రై చేసి ఐ కేమ్ హియర్. అంటే ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు? ఏమయ్యేదాన్ని కాదు, చిల్ అయ్యేదాన్ని. యా. అండ్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్? మీరు బాగా రిచ్చా? వాట్? No, I like doing films. That's why I'm doing it. If not, I would have normally chilled at home. ఓకే, అంటే ఇంకో డౌట్ ఏంటంటే తెలుగు హీరోయిన్స్కి ఆపర్చునిటీ సరిగ్గా రావు, అందుకే మీరు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు ట్యాక్సీ వాళ్ళ సక్సెస్ తర్వాత అని చెప్పి ఒక డౌట్ కూడా ఉంది. సో దీనికి ఏం చెప్తారు? అలా ఏం లేదండి, ఐ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. యా. నార్మల్ జనరల్ చేసి చెప్తే తెలుగు హీరోయిన్స్కి ఆపర్చునిటీస్ ఇండస్ట్రీలో వస్తున్నాయా లేవా? వస్తున్నాయి, నా పరంగా అయితే వస్తున్నాయి. నా వరకు వస్తున్నాయి. మీ వరకు వస్తున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఆపర్చునిటీస్ తెలుగు హీరోయిన్స్కి ఇస్తున్నారంటారు. మరి ఇందాక మీరే అడిగారు వకీల్ సాబ్ అని చెప్పి, అంతవరకు అయితే వెళ్ళదు కదా. అవునవును, అంటే రేర్గా వస్తున్నాయి కదా అనేది నా డౌట్. లేదండి, వస్తున్నాయి. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? మీరు ఇన్ని హోంవర్క్ చేశారు, ఇది తెలియలేదా? ఐ థింక్ యూ నో ద ఆన్సర్. కళ్యాణ్ గారు. యా, మై ఫేవరెట్ హీరో ఇస్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం? ఐ లైక్ హిస్ స్టైల్ అండ్ యాక్టింగ్. వకీల్ సాబ్లో మరి మిస్ అయినప్పుడు ఫీల్ అయ్యారా మీరు? యా, డెఫినెట్గా ఉంటుంది కదండి, ఎవరు ఫీల్ అవ్వరు చెప్పండి. డెఫినెట్లీ దెర్ ఇస్, బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ డైరెక్టర్ విల్ మేక్ ద రైట్ చాయిస్ అండి. ఫర్ ఎనీ ఫిల్మ్ డైరెక్టర్ ఇస్ ద అల్టిమేట్ డెసిషన్ మేకర్. హీ విల్, ఆయనకు అనిపించింది ఒక అమ్మాయి పుల్ ఆఫ్ చేస్తుంది అంటే చేస్తుంది ఖచ్చితంగా. అండ్ ద వే అంజలి గారు పుల్డ్ ఇట్ ఆఫ్, అంత మెచ్యూరిటీ ఐ డోంట్ థింక్ సో ఎనీ వన్ కెన్ పుల్ ఇట్ ఆఫ్. షీ డిడ్ అ ఫ్యాబ్ జాబ్. యా. ఓకే, కళ్యాణ్ గారు మూవీలో ఛాన్స్ వస్తే చేస్తారా? చాలా ఫూలిష్ క్వశ్చన్ ఇది, బట్ సో ఇంతకుముందు ఐ టోల్డ్ లైక్ యునో ఐ విల్ ఫర్గెట్ మై లైన్స్ ఏమో ఆయన ఉంటే, అదొక్కటే నాకు టెన్షన్. అంత లైక్ ఐ లుక్ అప్ టు హిమ్ సో మచ్. ఓకే, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం విషయానికి వచ్చేసి మీరు బాగా కష్టపడి చేసిన సీన్ ఏమన్నా ఉందో? హాస్లీ హిల్స్లో చూసాలే కల్లారా సాంగ్ షూటింగ్ చాలా కష్టపడడం. నాట్ జస్ట్ మీ, అది ఒక స్లోప్ ఉన్న కొండ, కిందికి దిగడం, కెమెరా సెటప్స్ తీసుకెళ్ళడం, మీ వేరింగ్ అ శారీ, దిగడం ఎక్కడం, అండ్ ఇట్ వాజ్ అసలు ఒకరి ఫేస్ ఒకరికి కనిపించేది కాదు. వాకింగ్ స్టిల్ కూడా మొన్న నేను ఒకటి పెట్టాను. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మొత్తం గ్లూమీ ఫాగీ ఉంది. సో ఐ థింక్ దట్ వాస్ ద ఓన్లీ డిఫికల్ట్, దట్ వాస్ లైక్ ద టఫెస్ట్ డే ఆఫ్ ద ఎంటైర్ షూట్. బాగా ఎంజాయ్ చేసిన సీన్? కాలేజ్ సీన్స్ అన్ని బాగానే ఎంజాయ్ చేసాం. అది కూడా చూసాలే కలరా సాంగ్ దో ఇట్ వాస్ టఫ్. ఆ చలిలో చేయడం వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇంతమంది మీరు చేసిన సాంగ్ రీల్స్ చేయడము, సోషల్ మీడియాలో మీకు ఇంత మీమ్స్ దగ్గర నుంచి ట్రోల్స్ దగ్గర నుంచి సపోర్ట్ చేయడము ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఐ లవ్ మీమ్స్, నాకు మీమ్స్ చాలా ఇష్టం, చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. సో యా, ఐ ఫీల్ దే ఆర్ ఆల్సో టాలెంటెడ్. మీకు బాగా నచ్చిన మీమ్, మీరు చూసిన మీమ్స్ అన్నిటిలో? నా మీదనా? మీ మీద. నా మీద సో నా పాస్పోర్ట్ ఫోటో వైరల్ అయింది కదా, అది పెట్టి
this Smart Shankar song. This now current pic petti passport photo petti they did this meme adi idi kaadu ade idi I'm like wow, this is so అసలు అది fun. ఎట్లా వైరల్ అయింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో? I don't know, so someone got it somehow. మీకు కూడా తెలియదు ఎట్లా వైరల్ అయిందో? మీకు తెలుసా? నాకు తెలియదు. నాది ఏమైనా వైరల్ అయితే నాకు తెలుస్తుంది, మీది వైరల్ అయితే నాకు జనరల్గా ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ కదా. తర్వాత మీరు అంటే ఎప్పుడు అది ఫోటో? అది ఇంజనీరింగ్ మీరు అంతలా ఉన్నారు. యా, నేను లా ఉన్నా ఇంజనీరింగ్లో. తర్వాత సినిమా మీద ప్యాషన్తో వర్కౌట్ చేసి? లేదు, నా మీద ప్యాషన్తో వర్కౌట్ చేసి తగ్గాను. అంటే ఈ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏమని చెప్తారు? ఎస్ఆర్ కళ్యాణ మండపం. సార్ కళ్యాణ మంటపమా? ఐ థింక్ కిరణ్ది ఇంటర్వ్యూల ముందు ఒక తాగుతున్న సీన్ ఉంటుంది కదా, ఎందుకు పడదు చెప్పు అని చెప్తుంటాడు. ఐ లైక్ దట్ సీన్ అలాట్. ఓకే, డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది శ్రీధర్తో? శ్రీధర్ గారు వెరీ నైస్ అండి, వెరీ టాలెంటెడ్ గై. అండ్ చాలా టేక్స్ కూడా ఇచ్చేవాళ్ళు. దిస్ సో మచ్ ఆఫ్ డీటెయిల్స్ హీ గెట్స్ ఇన్ టు. ఐ థింక్ ఐ హ్యాడ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఫన్ కంటే లర్నింగ్ ఎక్స్పీరియన్స్. సెట్స్లో ఎలా ఉంటారు మీరు అంటే ఆఫ్ కెమెరా? ఆఫ్ కెమెరా డిపెండ్స్ ఆన్ ద ఆపోజిట్ పర్సన్ అండి. ఇఫ్ ద ఆపోజిట్ పర్సన్ ఇస్ నైస్, ఐఎమ్ నైస్. ఇఫ్ నాట్, ఐ డూ మై వర్క్ అండ్ కమ్ ఆఫ్. అంటే మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ? సెట్స్లో నాకు అంత కోపం రాదు. ఇరిటేట్ చేసి అంత కోపం రాదు. సెట్స్లో ఎప్పుడు కోప్పడింది లేదు మీరు? అంటే యూజువల్గా ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ ఏదైనా అసిస్టెంట్ చేసిన ఏదైనా మిస్టేక్ కానీ సంథింగ్ అంతే, అంతకంటే ఐ డోంట్ థింక్ సో దెర్ బి ఎనీథింగ్ మచ్. ఓకే, ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా ఇలాంటి రోల్ చేయాలి అని? అలా ఏం అనుకోలేదండి. ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎవ్రీ రోల్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే ఈ మధ్యకాలంలో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ వస్తూ ఉంటున్నాయి, అట్లా ఏమైనా ట్రై చేస్తున్నారా? I don't think so. Right now I have that market to pull off a female-oriented film. అంటే కమింగ్ సూన్ చూడొచ్చా? అదే అండి, ఆ మార్కెట్ వచ్చినప్పుడు డెఫినెట్గా చూసి వెరెన్ ఐ ఫీల్ లైక్ నా మీద మనీ పెడితే ప్రొడ్యూసర్ అది రిటర్న్స్ వస్తుంది, పీపుల్ విల్ కమ్ టు వాచ్ మీ ఇన్ థియేటర్. నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా పుల్ ఆఫ్ అవుతుంది మార్కెట్ వైజ్ అంటే వెళ్ళు. ఓకే, వాట్ ఇస్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? అంటే ఒక తెలుగు హీరోయిన్ కాబట్టి మీకు ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేశారా? యా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? దే ఆర్ హ్యాపీ అండి, ఎనీ పేరెంట్స్ వుడ్ బి హ్యాపీ. ఎస్ఆర్ కళ్యాణ మండపం చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మమ్మీ అంది నాకు ఒక డైలాగ్ కూడా వినిపించలేదు అని. అదేంటిది సౌండ్ సిస్టమ్ ఏమైనా ప్రాబ్లమ్ అని. లైక్ నో, పీపుల్ అంతా అరుస్తున్నారు, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ కమెంట్ టు టెల్. యూజువల్లీ షీఈ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మొత్తం చెప్తుందని, బట్ షీ వాజ్ లైక్ ఇంత అరుస్తున్నారు, నాకు ఒక్కటి వినిపించలేదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు గో అండ్ రీవాచ్. ఓకే, ఇప్పుడు ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ఫేవరెట్ కలర్? బ్లాక్. ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ స్పాట్? హోమ్. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? దట్ మెనీ. ఐ థింక్ ద అమెరికన్ బ్యూటీ. తెలుగు సితారా. ఫేవరెట్ యాక్టర్? పవన్ కళ్యాణ్ గారు. ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఐ ఆల్సో లైక్ అల్లు అర్జున్ సార్. ఐ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్, ఎనీథింగ్. యాక్ట్రెస్ I think I like Nagma Garu and all this, Jyotika, all this girls. Favorite holiday destination? Anywhere, mountains or beaches. Inspiration, someone who is like driven in life, ante koncham passionate ga, not because of just only fame, money కాకుండా just work చేయాలి అన్న passion తో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు నా ఇన్స్పిరేషన్. అంటే ఫ్రమ్ ద ఇండస్ట్రీ పర్సన్ ఎవరు? ఎనీవేర్ అండి. ఓకే, యా. మోస్ట్ హారబుల్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్? హారబులా? ఐ థింక్ ఇంకా అంత రాలేదనుకుంటా. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఫేస్ చేయలేదా? ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్. ఇఫ్ ఐ కమ్ అక్రాస్ అ స్నేక్, ఐ డోంట్ నో వాట్ ఐ డూ. దట్ వుడ్ బి మై హారబుల్. ఓకే, మోస్ట్ మెమరబుల్ మూమెంట్? I think when my first film released, Sandhyalo, that experience, Sandhya theatre lo. Taxi wala. Yeah. Favorite quotation మీరు ఫాలో అయ్యేది, మీరు నలుగురు చెప్పేది? Live and let live. ఓకే, సూపర్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు? అండ్ మీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏది ఈజీ? Instagram. హూ ఇస్ యువర్ బద్మాష్ ఫ్రెండ్? What do you mean by badmash? బద్మాష్ అంటే మీతో పాటు అల్లరి చేసేవాడు, మీతో పాటు గోల చేసేవాడు, మంచిలో చెడులో
తోడుండేవాడని. సో దట్ ఈస్ ఎవ్రీ ఫ్రెండ్ కదండి, ఫ్రెండ్ అంటేనే అది కదా. సో ఐ ఫీల్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ బద్మాష్ ఫ్రెండ్స్. ఓకే. 1 or 2 sentence, what is SR Kalyan Mandapam for you? ఎస్ఆర్ కళ్యాణ మంటపం ఇస్ కళ్యాణ్, సింధు అండ్ బ్లాక్ బస్టర్ హిట్. Blockbuster hit. Okay. Most craziest rumor on you? I don't know, I never got something that crazy yet. Yeah. One quality that you want to steal from any other film personalities. What is the quality? I think from Satyadev I want to take his love towards acting. First crush? First crush is Bunny Saw. First date? Date. I haven't gone on date kind of a thing. Okay. Best childhood memories? All my childhood memories are favorite. Yeah, playing with my friends, playing cricket with my friends. Where I was the umpire because I don't know how to bat, no? They used to make me sit as umpire. Okay. Best thing being in Hyderabad? I love Hyderabad for its culture. I think getting Halim is the best thing being in Hyderabad. Anantapur? Anantapurlo, there's so many food items. I just miss all of them. Anni gurtostayi naaku appudu. I'm trying to crack the recipes of them with the help of my mom. Okay. Sing a song that describes you. Sing a song that describes me. What do I sing now? But this is not a song. I like this dialogue of Priyadarshi. Na savu nen sasta neekenduku is my favorite dialogue. Okay. Describe the celebrities in one word. చిరంజీవి గారు. మెగాస్టార్. ఆడియన్స్ ఇచ్చింది కాదు, మీరు ఇంకేమైనా డిస్క్రైబ్ చేయాలను? నేను ఆడియన్సే కదా. Okay. ఐ ఈవెన్ ఐ యామ్ అన్ ఆడియన్స్. నాగార్జున గారు. లవర్ బాయ్. బాలకృష్ణ గారు. పవర్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు. స్పిరిచువల్. ప్రభాస్. లేజీ. లేజియా? ఐఎమ్ ఆల్సో లేజీ. ఓకే. సో ఇట్స్ లైక్ యో. మహేష్ బాబు గారు. I've been telling he looks like this. మీ జనరేషన్ వాళ్ళు ఎలా అయితే మీరు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారో, యూ జనరేషన్, యూ పీపుల్ వాచ్ దిస్ కొరియన్ డ్రామాస్, దట్ కొరియన్ హీరోస్, దే ఆర్ లైక్ వెరీ చాక్లెటీ అండ్ ఆల్. ఐ ఫీల్ మహేష్ గారు ఇస్ దట్. ఓకే. హ్యావ్ యూ సీన్ సర్కార్ వారి పాట? చూసాను. మీకు ఎట్లా అనిపించింది? సో గుడ్ లుకింగ్. దట్ కొరియన్ వైబ్ ఐ ఫెల్ట్ లైక్ హిస్ లైక్ దట్. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ మోర్ రిలేటబుల్. రామ్ చరణ్. గ్రేస్ఫుల్. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్. విజయ్ దేవరకొండ. ఇన్నోసెంట్ చైల్డ్. నాని is I have to think. Nani sir is very matured, I feel. Okay. రవితేజ గారు. So there's no other name other than Mass Maharaja. It's like crazy energy. No, when you see his scenes, energy speaks. సో ఇప్పటికీ మీరు విజయ్ గారితో టచ్లో ఉన్నారా? విజయ్తోనా అంతేం లేదండి, బికాజ్ when we meet each other we'll talk. If there's something we'll discuss. SR teaser kuda he launched, so yeah. ఆడియన్స్కి ఒకసారి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంత సక్సెస్ చేసింది అని చెప్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ఆర్ కళ్యాణ మండపం అండ్ తిమ్మరసు రెండు సక్సెస్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much for watching Daily Culture. This is your Priyanka signing off.